నేనైతే కొన్ని పొడుపు కథలు అడుగుతాను, వాటికి అయితే మన వాళ్ళు కానీ సమాధానం చెప్పినట్లయితే సేఫ్, చెప్పకపోతే దిగేసి నేను ఏ సాంగ్ అయితే పెడతానో ఆ సాంగ్ కి నడి రోడ్ లో అందరి ముందర నిల్చొని హుక్ స్టెప్ అయితే వేయాలా. అడేది తలకాయ తేలుతుందా. ఇక పీత అయితే ఉందన్నమాట. ఇప్పుడు పీతలు మనం నోట్లో వేసుకొని కరకర నవ్వుతారంట. ఇంకా అది బతికే ఉంది. కాళ్ళు జారుతున్నాయి కింద. ఏం చేస్తారంటే చూడండి, అదిగోండి ఫోన్ బండి నూకారు లోపల. లోపల జారి లోపలికి వెళ్ళిపోయిందిరా. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఏంది సందులు గుందుల్లో తిరిగితే అనదర్ వీడియో అంటున్నాడని చూస్తున్నారా? ఈ రోజు ఈ వీడియోలో మేము చేయబోయే అంత రచ్చ ఇంక ఇప్పుడు దాకా ఏ వీడియోలో మీరు చూసుండ్రు. ఆ చెట్లలోకి తుప్పల్లోకి వెళ్ళబోతున్నాం. ఇంకా అది కాకుండా సముద్రంలోకి పడవ వేసుకుని వెళ్ళబోతున్నాం. షాక్ అయ్యావు కదా. ఇప్పుడు దాకా వీళ్ళిద్దరికి కూడా చెప్పలేదు. లడ్డు ఫ్లాష్ గుర్తున్నాడు కదా మీ అందరికి. ఫ్లాష్ మ్యాన్ దీని నెల్లూరే కదా. పుట్టోడు చూడరా. ఏంది రవి? హాయ్, నామ్ క్యా హై ఆప్కా? షేక్ హ్యాండ్. హాయ్. భలే ఉన్నావురా, భలే ఉంది. నేను ఐటీ ఎక్కిరించట్లేదు, సరదా అనమాట అది. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఒక అమెజాన్ ఆఫీస్ ఉంటుంది. ఆ డెలివరీ వచ్చేసి మాకు రావాల్సిన డెలివరీ ఇక్కడ ఉంది. దాంతో కూడా వీడియోలో ఒక ఫన్ ఉంటుంది అనమాట. అదేం ప్రమోషన్ కాదు, మళ్ళీ చెప్తున్నా. సరదా కోసం ఆర్డర్ పెట్టుకున్నాం, ఎంజాయ్ చేద్దామని. ఇగో మన నెల్లూరే కదా ఫ్లాష్ మ్యాన్ చూపిండి, ఫేస్ రివీల్ చేయండి అంట్లా. ఇదిగో వీడే ఫ్లాష్ మ్యాన్. ఇదిగోండి వీడు లడ్డు. వీడు ఓటి అమ్మ బంటే. ఈడే బంటి. ఇప్పుడు వెళ్ళిపోయేసి మన అమెజాన్ ది పార్సల్ తీసేసుకుని ఇక్కడ నుంచి అయితే వెళ్తాము. బీచ్ లోకి పడవలో వెళ్దాము. ప్లస్ ఇప్పుడైతే వెళ్ళి పార్సల్ తీసుకొచ్చేద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడే మనం అయితే అమెజాన్ వేర్ హౌస్ నుంచి ఇదిగోండి మన పార్సల్ అయితే తీసుకున్నాము. ఇందులో ఏముందనే కదా, దీని కాస్ట్ నాకు అప్రాక్స్ గా ఒక 1209 రూపాయలు. అప్రాక్స్ కదా, ఎగ్జాక్ట్ గా 1209 రూపాయలు పెట్టి అయితే దీన్ని కొన్నాను. ఇది ఇప్పుడు మేము చేయబోయే వీడియోకి అయితే యూజ్ అవుద్ది అని అనుకుంటున్నా. యూజ్ కాదు, జస్ట్ ఫర్ ఫన్ అనమాట. ఫన్. అది వీడు నైటీ బుడ్డోడు మళ్ళీ వచ్చేసాడు ఫ్రెండ్స్. భలే ఉన్నాడు. ఆడి చూడండి అసలు ఎంత క్యూట్ గా తింటా ఎట్ట వస్తున్నాడు చూడండి. ఆరెంజ్ కలర్ చెప్పులు వేసుకొని పైనుంచి కింద దాకా టీ షర్ట్ వేసుకొని క్యూట్ గా బుడ్డ కాళ్ళు వేసుకొని బుడ్డ చేతులు వేసుకొని తెల్లగా భలే ఉన్నాడు. నీ పేరేంటి? నామ్ క్యా అయితేరా? నామ్ బోలో. రాకీయా? పాపం నిజంగానే ఇచ్చేస్తున్నాడు రా చాక్లెట్. వీడికి ఇచ్చే తీసుకో. బాయ్. చూసారా వాడు మంచితనం చూసారా? చేయి చాపగానే చాక్లెట్ ఇచ్చాడు. గొప్పవాడు అవుతాడు. మన రాజరథం అయితే అక్కడ పార్క్ చేస్తుంది అనమాట దూరంగా. ఇప్పుడు మనం వెళ్ళబోయే ఏరియాకి ఎవరికి పర్మిషన్ ఉండదు అనమాట. మనం కూడా దొంగతనంగా వెళ్ళబోతున్నాం. అదే రా కంచె ఫెన్సింగ్ కట్ చేసి ఉంటుందా. ఆ ఫెన్సింగ్ లోపల నుంచి ఇప్పుడు ఎంటర్ అయ్యి అనాథరైజ్డ్ గా అయితే ఇప్పుడు మీకైతే ఒక అద్భుతాన్ని చూపిస్తా. చాలా బాగుంటది. ఒకసారి చూడండి కారు ఎటుంది. మొన్న హైవే మీద వస్తుంటే దోమలన్నీ వచ్చి అతుక్కుని దీనికి. ఇగోండి ఎన్ని దోమలను చంపేశాను చూడండి. ఇక మొత్తం దోమలే. ఇప్పుడు మీకైతే ఇంకొక వ్యక్తి జాయిన్ అవబోతున్నాడు అనమాట. వాడిని కూడా చూపించేస్తాను. అందరం కలిసి సరదాగా ఈ వ్లాగ్ ని అయితే కంటిన్యూ చేద్దాం. లెట్స్ గో. దగ్గరికి వచ్చి పాడరా. అదేనా? చల్లగాలిలై వినోదాలే పంచగా ఇంద్రజాలమై అంతే. ఇంక రాదు. అలా సరదాగా ట్రిప్కి వెళ్ళే ముందర మా అమ్మకైతే నేను 7 ఇద్దరం కలిసి ఒక చిన్న సర్ప్రైజ్ అయితే ఇచ్చేళ్ళాం. అదేంటో చూసేయండి. చాలా బరువుందమ్మా ఇది. ఇప్పుడు గిఫ్ట్ లో ఏముందో చూపిస్తా, వచ్చేయండి. లెట్స్ గో. మా అమ్మ ఎంత సర్ప్రైజ్ అవుతుందో చూద్దాం పదండి. గిఫ్ట్ ఇవ్వడం కాదు మ్యాటర్, ఎట్లాంటి గిఫ్ట్ ఇచ్చామన్నదే మ్యాటర్. ఇప్పుడైతే ఈ గిఫ్ట్ అన్బాక్స్ చేసి చూద్దామా? అమ్మ చేత చేపిద్దాం. మా మమ్మీ అయితే ఎప్పటి నుంచో అడుగుతున్న ఒక పెద్ద గిఫ్ట్ అయితే తీసుకొచ్చేసాం అనమాట. ఇది మా మమ్మీకి అయితే ఇప్పుడు సర్ప్రైజ్ గా ఇవ్వబోతున్నాను. సర్ప్రైజ్ సంగతి తర్వాత ముక్కలు కూడా గట్టి పెట్టా గాలాడు. మా అమ్మ అయితే నన్ను ఆల్మోస్ట్ 2 months నుంచి వస్తువు కావాలని అడుగుతా ఉంది. నేనైతే అమ్మ కోసం emmasleep.in అనే వెబ్సైట్ నుంచి ఎమ్మా ఒరిజినల్ మ్యాట్రిస్ అయితే ఆర్డర్ చేశాను. ఈ మ్యాట్రిస్ మీకు వచ్చేసి 100 nights ఫ్రీ ట్రయల్ తో పాటు వస్తుంది. అది కూడా 15 years వారంటీ తోటి. వీళ్ళ దగ్గర నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది. నేను ఆర్డర్ చేసిన వెంటనే ఫ్రీ అండ్ ఫాస్ట్ డెలివరీ అయితే ఇచ్చేసారు. ఈ మ్యాట్రిస్ లో స్పెషాలిటీ ఏంటంటే ఇందులో మోషన్ అబ్సార్ప్షన్ టెక్నాలజీ ఉంది. దీనివల్ల మీరు పడుకున్నప్పుడు కదిలిన పక్కన వాళ్ళకి ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు. ఇది అది కాకుండా దీంట్లో యాంటీ స్కిడ్ లేయర్ కూడా ఉంది. సో దట్ గట్టిగా గ్రిప్ తో ఉంటుంది. ప్రెజెంట్ అయితే emmasleep.in లో సేల్ అయితే నడుస్తుంది. సేల్ లో చాలా తక్కువ ప్రైస్ ఉంది. అది కాకుండా సాయి 15 అనే కోడ్ వాడితే ఇంకా 15% డిస్కౌంట్. సో ఇంకెందుకు లేట్, ఇప్పుడే ఆర్డర్ పెట్టేసుకోండి. లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్ లో ఉంది. ఇప్పుడు మన 7up కూడా ఇప్పుడే కార్ అయితే ఎక్కేసాడు అనమాట. ఇదిగోండి 7up వాళ్ళ ఫ్రెండ్ చింటూ బ్రోకి ఈ మధ్య లైట్ బొగ్గలు వచ్చాయి. ఎనీవే అదిగో మా లడ్డు బాబు అయితే అక్కడికి వెళ్ళిపోయేసి పార్సల్ కట్టిస్తున్నాడు అనమాట ఫుడ్ ని. అంటే వెజ్ మీల్స్. ఎందుకంటే రథసప్తమి కాబట్టి అది దేవులా తేవుతున్నాడు లడ్డు. 7up ని అడగాలనుకునింది ఒకటి. ఒక్క స్పీకర్ బాక్స్ సెట్ చేయరా, పాటలు పాడుకుంటూ డాన్స్ వేసుకున్నాం. బీచ్ కాడికి వచ్చేస్తాం మనం లోపల. నిజంగా లారీలో వస్తుంది పెద్ద అట్లుంటది మనతో. ఓవర్ సీరియస్ గా అడుగుతున్నా. ఒక్క స్పీకర్ బాక్స్ రండి ప్లీజ్. ఎవరు లేరు అమ్మాయిలు కానీ ఫోన్లు ఎత్తట్లేదా? అమ్మాయిలా? ఇవే తగ్గించుకుంటే మంచిది. అంకుల్ మీరు వాళ్ళ నాన్న ఇంకా ప్రౌడ్ గా ఫీల్ అవుతారు.
మా అమ్మ చూస్తుంటే స్కిప్ చేయమా. వాడు తాగుతున్నానంటే వాళ్ళ నాన్న హ్యాపీ ఫీల్ అవుతారు తెలుసా. థమ్స్ అప్ స్ప్రైట్. అంకుల్ బాగా సపోర్టివ్. థమ్స్ అప్ స్ప్రైట్ తాగితే ఎవరైనా సపోర్ట్ చేస్తారు. జలుబు ఉన్నప్పుడు తాగబాకండి. నాలాగా 24 గంటలు జలుబు వస్తుంది. వాడికి మర్చిపోయా, ఎవరికైనా 24 గంటల కడుపులో నొప్పి ఏదో అంటారు కదా, వీడికి 24 గంటలు జలుబు. వీడికి టిష్యూ పేపర్ కూడా రెడీగా 365 days. తీసేయి వీడికి నేను ఒకటి చెప్పనా, వీడికి మేము అప్పుడు క్యాంపింగ్ వీడియో ఒకటి చేసాము. ఇదిగోండి ఇదే అనమాట వీడియో. మిస్ అయ్యింటే చూడండి, క్రేజీ ఫన్నీగా ఉంటది. దాంట్లో ఈ నాయలకి జలుబు అంటే వీడికి 365 24/365 జలుబు ఉంటుంది, మనకు తెలియదు కదా. వీడికి జలుబు ఉడింది, వచ్చి నా పక్కన పడుకొని నా ముక్కు మీద తుమ్ముతా ఉన్నాడు. జలుబే కదా ఏముందిలే అనుకున్నా. నెల ఉండింది పోలా, 2 నెలలు ఉండింది పోలా, 3 నెలలు జలుబు తగ్గట్లా, ఏం చేయాలో అర్థం కావట్లా. డాక్టర్ దగ్గరికి పోతే నీకు జలుబు వల్ల ముక్కులో కండలు వచ్చినాయి అన్నాడు. ఆ ముక్కులో కండలు తీపించుకున్న తర్వాత తగ్గింది నాకు ఆ జలుబు. వీడి వల్ల అది ఎప్పుడో వచ్చిండే, నా వల్ల అది బయటపడింది. నా థ్యాంక్స్ చెప్పుకోవాలి, నువ్వు నిజం చెప్పాలి. దూరంగా ఉండి మాట్లాడవు, మళ్ళీ ఇంకేం కోపించుకునే ఓపిక కూడా నాకు లేదు. ఇంకేం కోస్తారన్నా? కాదన్నా ఈ ముక్క కోసింది. 2 ముక్కులు లోపల కోసారు, ముక్కు కోయిలా. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ గో, వెళ్దాం. మూటే నమః. ఇప్పుడైతే మనం ఒక టాస్క్ అయితే చేస్తున్నాం అనమాట. వెళ్ళేదానికి మనకి అప్రాక్సిమేట్గా 35 minutes అయితే చూపిస్తుంది, 19 kilometers ఇక్కడ నుంచి. ఈ లోపల ఖాళీగా వెళ్ళడం ఎందుకని చెప్పి మేమందరం అయితే ఒక చిన్న టాస్క్ పర్ఫామ్ చేస్తున్నాము. నేను డ్రైవింగ్ సీట్లో ఉన్నాను కాబట్టి నేను టాస్క్ ఇస్తాను, మన వాళ్ళు అయితే టాస్క్ చేయబోతున్నారు. నేనైతే కొన్ని పొడుపు కథలు అడుగుతాను, వాటికి అయితే మన వాళ్ళు కానీ సమాధానం చెప్పినట్లయితే సేఫ్, చెప్పకపోతే దిగేసి నేను ఏ సాంగ్ అయితే పెడతానో ఆ సాంగ్కి నడి రోడ్లో అందరి ముందర నిల్చొని హుక్ స్టెప్ అయితే వేయాలా. నేను కార్ ఎక్కడ ఆపితే అక్కడ నేను ఏ పాట పెడితే ఆ పాటకి హుక్ స్టెప్ అయితే వేయాలా. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి 7up కి. 7up సరే. ఫస్ట్ నీకు నేను అడగబోయే ఫస్ట్ పొడుపు కథ వచ్చేసి, కిటకిట తలుపులు కిటారు తలుపులు ఎప్పుడు తెరిచిన చప్పుడు కావు, ఏంటవి చెప్పరా 7up? మళ్ళా చెప్పా. క్వశ్చన్స్ ఆర్ నాట్ రిపీటెడ్. కిటకిట తలుపులు కిటారు తలుపులు ఎప్పుడు తెరిచిన చప్పుడు కావు, ఏమిటది? కాలు చెప్పులు. కాలు చెప్పులా? దగ్గర కారు దగ్గర సెంటర్ లోనే చెప్పిరా దిగో, కారు దిగి. పుష్ప ఇవే తగ్గించుకుంటే మంచిది. దిగు జనాభా ఉన్నారు కొద్ది ముందర. అలా నువ్వు వెళ్ళా, నీకు క్లిప్పులు కూడా ఇస్తా కావాలండి. నేను నిన్ను అడిగా, నువ్వు ఓకే అను, దిగు. అగ్గిపుల్ల గీసేస్తాను ఎత్తి మీద, దిగకపోతే దిగు. ఏం కాదురా, కలద్దాలు పెట్టుకుని ఇక్కడ తాత ముందర స్టెప్ అయిపోద్ది. పాట వచ్చేసి కుర్చీ మడత పెట్టి, ఓకేనా? హుక్ స్టెప్ కుర్చీ మడత పెట్టి పాట పెట్టమల్లా, నువ్వు పాడుకుంటాయి. అదిగోండి 7up అయితే ఇప్పుడు ఇక్కడ స్టెప్ వేస్తాడు అనమాట, నడు రోడ్లు అందరం ముందర. 7up బ్రో అయితే సరిగ్గా వేసాడు స్టెప్పులు. నెక్స్ట్ ఇంకొక సెంటర్ అయితే రాబోతుంది. ఆ సెంటర్ లో నెక్స్ట్ సాంగ్ వచ్చేసి మన లడ్డు గాడికి. లడ్డు నువ్వే పాట హుక్ స్టెప్ వేస్తావరా? ఇదిగో లడ్డు నీకే ఇది. అడ్డంగా కోస్తే చక్రం, అడ్డంగా కోస్తే, నిలువుగా కోస్తే శంఖం. అయిపోయిందిరా ఛాన్స్ అయిపోయిందిరా. లేదు అయిపోయింది, నో వే నో ఛాన్స్ అంతే. ఇప్పుడు వెళ్ళి స్టెప్ వేస్తారు ఫ్రెండ్స్. సెంటర్ కూడా వచ్చేసింది అనుకుంటా. జనాభా లేరే, ఆదివారం. లేదు నాకు నచ్చిన దగ్గర నేను ఆపుతా. 7:30 జనాలు ఉన్నారు, వెళ్ళరా. షాప్ ఉందిరా ఈ స్టెప్, నువ్వు రికార్డ్ చెయ్యి. హుక్ స్టెప్ అయిపో, ఫోన్ పట్టుకొని హుక్ స్టెప్ అయిపో. వెళ్ళు నేను ఒప్పుకోను, వెళ్ళు. గేమ్ ఇస్ గేమ్ ఫర్ ఆల్, రూల్ ఇస్ రూల్ ఫర్ ఆల్. అంత లేదు, వెళ్ళు షాప్ దగ్గర అయిపో, వెళ్ళు. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? We had a lots of fun, రావు గారు. థ్యాంక్ యూ సో మచ్ రా లడ్డు. ఫ్రెండ్స్, మా లడ్డు అయితే మంచిగా కంటెంట్ ఇవ్వడం జరిగింది. వెళ్ళి చాలా ధైర్యంగా స్టెప్ వేయడం కూడా చేయగలిగింది. మేమేంటంటే హుక్ స్టెప్ వేస్తాం కానీ అడిగి వెళ్ళి చిక్రీ స్టెప్ వేసాడు. నెక్స్ట్ వచ్చేసి మన సుమంత్కి అయితే పొడుపు కథ అడగబోతున్నాము. ఫ్లాష్ మ్యాన్, ఫ్లాష్ నీకు వచ్చి ఏ పాట వచ్చి నీకు చెప్పు, నీకు వరకు ఆఫర్ రా. నువ్వు ఏ పాటకి వేస్తావు ముందరే చెప్పు. అసలు ఓడిపోతాను ఫిక్స్ అయిపోయా, ముందర సమాధానం చెప్పాలి కదా క్వశ్చన్కి. ఈ క్వశ్చన్ వచ్చేసి, పొట్ట లోపల వేలు ఉంటది, నెత్తి మీద వచ్చి రాయి ఉంటది, ఏంటది? పొట్టలో ఫింగర్, నెత్తి మీద రాయి ఉంటది, స్టోన్, ఏంటది? నిమ్మకాయ. సరే నీకు రాదు కదా. ఉంగరం
పొట్ట లోపల వేలు పెడతాం మనం, దాని నెత్తి మీద రాయి ఉంటుంది, ఉంగరం. వెళ్ళి స్టెప్ నువ్వు రాదని ఒప్పుకోవడం కూడా దాని లోపల వీడియోలోనే ఉంది. వెళ్ళి నెక్స్ట్ వచ్చే సెంటర్ లో ఆపుతాను, ఈ లోపల ఏదో ఒక స్టెప్ చూసుకొని. నువ్వు ఫస్ట్ వెళ్ళి స్టెప్ వేసేద్దు, ఫస్ట్ ఏందో స్టెప్ ఏందో చూసుకో తొందరగా ఫాస్ట్. నెక్స్ట్ సెంటర్ దగ్గర అయితే సుమంత్ గారి చేత ఇప్పుడు మనం డాన్స్ చేపిస్తాం గైస్. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ఫ్రెండ్స్ ఫ్లాష్ కొంచెం మొఖమాట పడి ఆ పాట ఈ పాట అనుకొని మొత్తానికి అయితే హుక్ స్టెప్ కి అయితే ఒక స్టెప్ వేసి వచ్చాడు. ఆ వెనకాల ఆంటీ రియాక్షన్ చూడాలా నెక్స్ట్ లెవెల్. ఆ తర్వాత అక్కడ పిల్లకాయలు అయితే ఏంది రీడి ఏం చేస్తున్నారు నిలబడని చెప్పి పోలీసు వస్తున్నారు. జాంకాయలు ఎత్తుకెళ్ళిపోవడానికి వచ్చా. మేము ఇంకాసేపట్లో అయితే వెళ్తాము. ఏపీ జెన్కో అనమాట. ఇది ఏంటంటే మా నెల్లూరుకి ఇటు సైడ్ 2-3 జిల్లాల మొత్తానికి ఇక్కడ నుంచే పవర్ అయితే సప్లై అవుతుంది. పవర్ ప్లాంట్ ఉంటది ఇక్కడ జెన్కోది. సో మీకు ఇప్పుడు ఆ పవర్ ప్లాంట్ చూపిస్తాను, ఇంకా చాలా చూపిస్తా. చాలా బాగుంటది ఈ వీడియో అయితే. ఇప్పటి వరకు లైక్ కొట్టకపోతే ప్లీజ్ మీరు కానీ నవ్వుకొని ఉంటే ఇప్పుడు దాకా ఎవరైనా ఖచ్చితంగా లైక్ కొట్టండి. నవ్వకపోయినా లైక్ కొట్టండి, ఎందుకంటే ముందర నవ్వుతారు కాబట్టి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని కంటిన్యూ చేయండి. అలాగే కామెంట్ చేయండి ఎవరు స్టెప్ బాగేశారు. 7up బాగేశాడా, ఫ్లాష్ మ్యాన్ బాగేశాడా, వాళ్ళ లడ్డుగడ్ బాగేశాడా, కామెంట్ చేయండి. ఇదే అనమాట మీకు నేను ఇందాకంతా చెప్పింది. ఏపీ జెన్కో అని పిలుస్తారు మా నెల్లూరు వాళ్ళు మొత్తం దీన్ని. ఇక్కడైతే మత్స్యకారులు చేపలు పడతా ఉన్నారు కదా, ఈ వాటర్ అయితే బీచ్ వాటర్. ఇంకా ఇదే అనమాట పవర్ ప్లాంట్. ప్రెసెంట్ ఈ పవర్ ప్లాంట్స్ మొత్తాన్ని రన్ చేసేది వచ్చేసి సెయిల్ ఎనర్జీ. ఇక్కడ మొత్తం థర్మల్ ఎనర్జీని ఎలక్ట్రిక్ ఎనర్జీగా అయితే కన్వర్ట్ చేస్తారు. నెల్లూరుకి, తిరుపతికి, ఇంకా చుట్టుపక్కల 2-3 జిల్లాలకి, నాకు కరెక్ట్ గా తెలియదు ఎగ్జాక్ట్ గా, 2-3 జిల్లాలకి అయితే ఇక్కడ నుంచి అయితే ఎలక్ట్రిసిటీ అయితే సప్లై అవుతుంది. ఇదే అనమాట సెయిల్ ఎనర్జీ ఇండియా లిమిటెడ్ వాళ్ళ ఆఫీసు. మీకు ఖచ్చితంగా కావాలంటే నాకు కామెంట్ చేయండి. నాకైతే తెలిసిన వాళ్ళు ఉన్నారు లోపల, వాళ్ళతో పర్మిషన్ తీసుకుని లోపలికి తీసుకెళ్లి మొత్తం అయితే వీడియో తీస్తాను. చాలా బాగుంటది. ప్రెసెంట్ ఈ వీడియోలో అయితే మనం దీని లోపలికి వెళ్ళట్లేదు. కొంచెం అనాథరైజ్డ్ ప్లేస్ అనమాట. సైడ్ కి అయితే వెళ్ళబోతున్నాం. మళ్ళీ అది కూడా అనాథరైజ్డ్ ఏం కాదు, దానిలో కూడా వెళ్ళదలుచుకోలేదు, ఎందుకంటే అది కరెక్ట్ కాదు పర్మిషన్ లేకుండా వెళ్ళడం అని చెప్పి వేరే సైడ్ కి అయితే తీసుకెళ్తున్నాను. దీనికంటే ఇంకా బ్యూటిఫుల్ గా ఉంటుంది. వీడియో లాస్ట్ దాకా చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఇదిగో మీకు వీడియోలో కనిపిస్తున్నా కూడా ఇదివే అనమాట బర్నర్స్. ఈ బర్నర్స్ లోపలికి కోల్ ఎలా వస్తుంది అనే కదా. కోల్ అయితే ఇదిగో ఈ కన్వేయర్స్ నుంచి అయితే వస్తుంది. ఈ కన్వేయర్స్ అయితే 24/7 నడుస్తూనే ఉంటాయి. ఇదిగో మీరు క్లియర్ గా చూసినట్లయితే పైన అక్కడ రోలర్స్ రోల్ అవుతా ఉంటాయి కదా, ఆ రోలర్స్ మీద అయితే కోల్ అయితే లోపల ట్యూబ్ ఉంటుంది. ఆ ట్యూబ్ లోపల కోల్ ఉంటుంది. ఆ కోల్ డైరెక్ట్ గా తీసుకెళ్లి ఆ బర్నర్స్ లో అయితే వేస్తారు. అవి బాన్ చేసి థర్మల్ ఎనర్జీని అయితే ప్రొడ్యూస్ చేస్తారు. ఆ థర్మల్ ఎనర్జీని ఎలక్ట్రిక్ ఎనర్జీగా కన్వర్ట్ చేసి మీ ఇంటికి అయితే పవర్ వస్తుంది. ఈ కోల్ మొత్తాన్ని బాన్ చేసిన తర్వాత యాష్ వస్తుంది కదా, ఆ యాష్ ని ఎక్కడ డమ్ చేస్తాను అది మొత్తం నెక్స్ట్ పార్ట్ లో అయితే చూపిస్తాను. అదే నేను చెప్పాను కదా, మీరు కామెంట్ చేసి మొత్తం చూపించమంటే దాంట్లో అయితే చూపిస్తాను. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది వీడియో. ఇప్పటి వరకు ఎవరు చెప్పుండ్రు. మనం అయితే ఇప్పుడే బోట్ ఎక్కాం. ఇదే అటు ఇటు పోతా ఉంది. అది కూడా అక్కడ పవర్ ప్లాంట్స్ అయితే కనిపిస్తున్నాయా, వాటి పక్కనే అనమాట. ఆ తర్వాత ఇప్పుడైతే బోట్ వేసుకుని అలా సముద్రంలోకి అయితే వెళ్ళబోతున్నాం అనమాట. సముద్రంలోకి వెళ్ళి వచ్చిన తర్వాత రాక్ బీచ్ దగ్గరికి అయితే వెళ్తాము. రాక్ బీచ్ చూపిస్తారు. అది కాకుండా ఇంకొక చిన్న ప్లాన్ అయితే వేసాము, అది ఫ్లాప్ అయింది. ఓకే, బోట్ అయితే కదిలింది ఫ్రెండ్స్. భయపడకరా, నాకు ఇంకా భయం ఎక్కువరా, నువ్వు ఉండరా. నీళ్ళు వస్తున్నాయి. మన బోటుకు బొక్కబడింది, మన బోటుకు బొక్కబడింది రోయ్. క్రేజీ ఉంది లొకేషన్ అయితే. వెదర్ కూడా కూల్ గా ఉంది, చాలా బాగుంది. క్రేజీ ఉంది కదా ఫీల్. వాటర్ వచ్చి బొక్కబడింది బోట్ మొత్తం చూపి ఒకసారి. భలే వల్ల దీన్నే రాక్ బీచ్ అంటారు అనమాట. ఇంకా క్రేజీ వస్తాయి చూడండి, వెయిట్ చేయండి ఫ్రెండ్స్. అక్కడ చూసుకున్నట్టయితే 2 లవర్స్ ఉన్నారు. వాళ్ళు బహుశా ఇంట్లో చెప్పొచ్చేట్టున్నారు, సిగ్గుపడుతున్నారు. అడిగింది ఏదో తలకాయ తేలుతుందా, ఓ అది వాలీబాల్ అనుకుంటా. ఇట్స్ ఓకే. అక్క ఇందాక ఒక అక్క ఉంది మనతో పాటు, వేరే ఫ్యామిలీ కూడా వచ్చింది అనమాట. అక్క నుంచి లేచి ఆడికి వెళ్ళడానికి భయపడతా ఉంది. అక్క ఫోటోలు భలే వస్తాయి, అక్క వెళ్ళిపో అక్క అని చెప్పి అక్కడైతే అక్కడ సైడ్ చేసి మనం ఈ ప్లేస్ ని సెట్ చేసాము. ఆహా, అదిగోండి సముద్రము, రాక్స్, మన బోట్స్ అదిరిపోయింది. మన బకెట్ లిస్ట్ లో ఇది ఒకటి ఉంది. కాకపోతే ఇది కాదు, బీచ్ మధ్యలోకి వెళ్ళాలా. ఇప్పుడు ఇంకా ఇక్కడ దాకా అలలు రాట్లా. అలలు దాటి వెళ్ళిన తర్వాత మళ్ళీ సముద్రం నార్మల్ గా ఉంటది. ఆ ప్లేస్కి అయితే వెళ్తాము. అదేం కావాలంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి, దానికి కూడా తీసుకెళ్ళి మీకు చూపిస్తా ఎట్లా ఉంటుంది అనేది. ఇప్పుడైతే అదిరిపోయింది. ఇటు తిరిగి వ్యూ ఎంజాయ్ చేస్తా. దేవరా స్టైల్లో నిలబడతా. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు? అరే ఆడ చేప ఎగురుతుంది బ్రో. మనం అయితే ఇప్పుడే బోట్ దిగామన్నమాట. డైరెక్ట్గా తీసుకొని నీళ్ళలో వదిలిపండి. ఇక్కడ మనోడు వెనక బోట్ అయితే ఆడుంది. ఆ నీళ్ళల్లో నుంచి ఇప్పుడు మనం అందరం అయితే నడుచుకుంటూ ఒక ఐలాండ్కి తీసుకొచ్చారు. అక్కడి నుంచి
ఇప్పుడు మనమైతే ఇప్పుడు ఐలాండ్లోకి వెళ్ళి ఐలాండ్లో మనం ఏంటంటే ఫుడ్ మర్చిపోయాం అనమాట కారులోనే. ఇప్పుడు ఏంటంటే మనోడు ఫుడ్ మర్చిపోయాడు అనమాట. అదే బోట్లో వెనక్కి వెళ్ళి ఫ్లాష్ అయితే బోట్లోనే ఉన్నాడు. అదే బోట్లో ఫ్లాష్ వెనక్కి వెళ్ళి మనకైతే ఫుడ్ తీసుకొచ్చేస్తాం. మనమైతే ఇక్కడ వెయిట్ చేద్దాం బోట్ తిరిగి వచ్చేదాకా. ఇందాక నేను తీసుకొచ్చా కదా అమెజాన్లో ఒక ప్రోడక్ట్. ఆ ప్రోడక్ట్ని చూపిద్దామని అనుకున్నా కానీ బట్ అది మీకు కుదిరేటట్లేదు. హాహా క్రేజీ ఉంది వ్యూ అయితే ఇక్కడ. మీకు చూపిస్తాను, వెయిట్ చేయండి. ఉండండి, మనోడు ఫుడ్ తెచ్చిన తర్వాత ఫుడ్ తీసుకొని వెళ్దాం. అప్పటి వరకు వెయిట్ చేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఏంటంటే ఈ బోట్ మళ్ళీ రివర్స్ వెళ్ళిపోద్ది. రే వద్దురా వడ్డు ఆయన ఎక్కక ముందరే బోట్ తిప్పేస్తాను అంటాడు. వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయిపోయారు, బోట్ డ్రైవరు ఆయన ఇద్దరు. ఇప్పుడు వీళ్ళైతే వెళ్ళిపోయేసి ఫుడ్ ఎత్తుకొచ్చేస్తారు. ఇప్పుడే మనోడైతే ఫ్రెష్గా ఒక పీత నట్టుకొచ్చాడు. ఇక పీత అయితే ఉందన్నమాట. ఇప్పుడు పీత మనోడు నోట్లో వేసుకొని కరకర నవ్వుతారంట. ఇంకా అది బతికే ఉంది. ఈజ్ ఇట్ అలైవ్? వాడికి భయంరా రే, వాడికి భయంరా. కరిచిందే ఏదేదే? అరే అదిగో పోతుంది అది. ఏదరదే అదిగో చిన్న పీత. ఇంకోటి తరిమింది దాన్ని, లోపలికి దొరుకుతుంటే దాన్ని ఇంకోటి బయటికి నెట్టేసింది ఫ్రెండ్స్. గాయ్స్ మనమైతే బీచ్ లోకి వచ్చేసాం. చూడండి మొత్తం కంప్లీట్ రాక్స్ ఉన్నాయన్నమాట. ఇదిగోండి ఇక్కడ రాక్స్ మధ్యలో ఇక్కడ ఇట్లా ప్లేట్స్ పెట్టేశారు, ఫుడ్ తీసుకొచ్చేసారు. లడ్డు గడు ముందర పెద్ద రాయి సెట్ చేసుకున్నాడు వేసేయడానికి ఫుడ్. చింటూ బ్రోకి ఇంకా ఇదిగోండి మన ఫ్లాష్ మ్యాన్ అయితే ఒక రాయి ఎత్తుకున్నాడు. ఇంకా మన 7up కూడా ఒక పెద్ద స్టోన్ ఎత్తుకున్నాడు యువతల వైపు. మనకు వచ్చేసి ఈ స్టోన్ అనమాట. ఇంకా ఫుడ్ అయితే తీసుకొని ఇక్కడ పెట్టుకొని తినడం అయితే స్టార్ట్ చేస్తాము. తినిన తర్వాత మిమ్మల్ని అయితే బీచ్ మధ్యలోకి తీసుకెళ్తా. ఇట్లాగే నడుచుకుంటూ రాళ్ల మీద చూడండి అక్కడ కనిపిస్తుంది. అది ఆ బీచ్ అలా రాళ్ల మధ్యలో నుంచి నడుచుకుంటూ వెళ్తే బీచ్ మధ్యలోకి వెళ్తాం. ఆల్మోస్ట్ 1.5 కిలోమీటర్ ఉంటుంది ఇక్కడ నుంచి. అది రాళ్ళకు వచ్చేసి ఆ వాటర్ ఇలా తైలి పైకి ఎగురుతుంటాయి అలలు. సూపర్ ఉంటుంది వ్యూ అంతా చూపిస్తాను. స్టే ట్యూన్. ఇప్పుడైతే మేసేద్దామా? అందరు టెంపరీ పర్సన్స్ వెళ్ళిపోయిన తర్వాత కొంతమంది పర్మనెంట్ పర్సన్స్ అయితే మిగులుతున్నారు. మీకు అర్థమయ్యే ఉంటుంది ఇప్పటికి ఎవరో. లెట్స్ గో తినేద్దాం. మనమైతే కడుపు నిండా ఇప్పుడే తినేసాము. అదిగో అంకుల్ అయితే ఇక్కడ ఎవరో చేపలు పడతా ఉన్నారు అనమాట. మనం ఏంటంటే రాక్ బీచ్లో ఆ చివరి దాకా వెళ్ళాలి నడుచుకుంటూ. కంప్లీట్గా అక్కడికి వెళ్తే ఎండ్ అయితే కనిపిస్తుంది మనకి. కానీ ఇక్కడ ఎవరో ఒక అంకుల్ చేపలు పడుతున్నారు. మనకైతే చూపిస్తాడంట ఎట్లా పడతారు అనేది. ఇప్పుడైతే వెళ్ళిపోయేసి అంకుల్ ఎట్లా పడుతున్నాడో చూసేద్దాం చేపల్ని. లెట్స్ గో. అదేంటంటే గ్యాలంకి చిన్న చిన్న చేపలు పెడతా కనిపించాడు. లడ్డు అయితే వెళ్ళి పర్మిషన్ తీసుకున్నాడు. వీడియో తీసుకోవచ్చా అని వచ్చి దొరికింది చేప. మనం అయితే ఇదిగోండి బీచ్ ఎడ్జ్లోకి అయితే వచ్చేస్తాము. ఇక్కడ వాటర్ ఓవర్ కొడుతున్నాయి. రాక్స్ ఎడ్జ్లోకి వచ్చాం. ఓవర్ కొడుతున్నాయి వాటర్ వచ్చి రాక్స్కి తగిలి. భలే ఉంది వ్యూ. అదిగోండి గ్యాలం అయితే ఇస్తున్నాడు ఇప్పుడే లోపలికి. లెట్స్ ఈ చేప పడుతుందో లేదో. మ్యాటర్ ఏంటంటే ఆల్మోస్ట్ 10-15 నిమిషాలు ఆడే ఉన్నాం అనమాట. మనం ఉంటే ఏం జరిగిందంటే సముద్రం నీళ్ళన్నీ ఆ రాళ్ళు కొట్టుకుని వచ్చి మన మీదే పడుతున్నాయి. సో ఆల్రెడీ సగం తడిచిపోయింది నా పిర్రలంతా. మనం కొంచెం దూరం వెళ్ళాక చూపిస్తాను మీకు. ఇక్కడ ఏంటంటే పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి, ఇసుక కూడా లేదు మధ్యలో. ఈ రాళ్ల మధ్యలో కాలు కనబడితే ఖచ్చితంగా కాలు పట్టక్కని ఇరిగిపోద్ది. మురుకులు ఇరిగినట్టు ఇరిగిపోద్ది కాలు. ఎందుకంటే ఈ రాళ్ళు ఎంత షార్ప్గా ఉన్నాయంటే అంత షార్ప్గా ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడికి వచ్చినప్పుడు. ప్రతిసారి కన్ను అటు ఇటు వేసుకొని చూస్తూ నడవాలి. ఓరి నాయన హెవీ ఉంది. అక్కడ ఎవరో బ్రదర్స్ మళ్ళీ అక్కడ కూడా ఫిషింగ్ చేస్తున్నారు. లెట్స్ గో రండి ముందరికి వెళ్దాం. ఇంకా మనమైతే రాక్స్ ఆల్మోస్ట్ ఎడ్జ్కి వచ్చాము. ఇంకా 1 కిలోమీటర్ అయితే నడుచుకుంటే వెళ్ళొచ్చు చివరికి. కాకపోతే అలలు ఇంకా అక్కడ భయంకరంగా వస్తున్నాయి. అన్నవాళ్ళు అయితే చెప్పారు నువ్వు ఆడదాకా వెళ్ళినా కూడా నేను కిందకి దిగినెవరు, ఇక్కడ దిగితేనే సేఫ్ చాలా అన్నారు. ఇది కూడా మొత్తం పాచి పట్టేసి మొత్తం ఆల్గే పట్టేస్తుంది. అలలు వచ్చి రాయిని దాడుతుంటే ఇగో కాళ్ళు జారుతున్నాయి కింద పాచికి. ఎవరైనా మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతే అస్సలు బాధపడకండి. వదిలిపోయింది ఏదైనా సరే అది మీదైతే మీ దగ్గరికి ఖచ్చితంగా తిరిగి వస్తుంది. అది మీది కానప్పుడు మీ దగ్గరికి ఖచ్చితంగా తిరిగి రాదు. ఇంత పెద్ద సముద్రం చూసారా, ఎంత పెద్ద సముద్రం ఇదంతా. నేను ఎంత ఇంతున్నా అలలే తిరిగి నా కాళ్ళ దగ్గరికి వస్తున్నాయి కదా. అట్లాంటిది పోయినోడు మీ విలువ తెలిస్తే మీ దగ్గరికి ఖచ్చితంగా తిరిగి వస్తాడు. సో ఎక్కువ బాధపడొద్దు, మూవ్ ఆన్ అంతే. ఓకేనా, లెట్స్ గో. ఇప్పుడైతే వెళ్ళిపోయి నేను అమెజాన్లో ఒక ప్రోడక్ట్ కొన్నాను కదా, అది ఏంటి దాన్ని ఎలా యూజ్ చేయాలో చూపిస్తాను. నేను మొత్తం వేరేలాగా యూజ్ చేస్తున్న ప్లాన్ మొత్తం కంప్లీట్ రివర్స్ అయిపోయింది. నేను వెళ్ళాలనుకుంది ఈ రాక్ బీచ్ కాదు, ఇంకొక రాక్ బీచ్. కానీ ఈ రాక్ బీచ్కి అయితే వచ్చాను. నేను చెప్పాలనుకుంది అయితే చెప్పేశాను. ఇప్పుడైతే ఇంకొక ప్లేస్కి అయితే వెళ్ళిపోదాం. పదండి లెట్స్ గో. ఇక్కడైతే పని మామూలుగా లేదు, కొంచెంసేపు ఎంజాయ్ చేస్తాను వీడియో ఆపేశాక. అలలు అయితే క్రేజీ వస్తున్నాయి ఫ్రెండ్స్. ఇదిగో మీకు చూపిస్తున్నాను కదా, మా దగ్గర పర్రం అంటే పర్రం పెత్తరనాయాలు ఇద్దరు ఉన్నారు. వాళ్ళిద్దరు చేసిన స్టంట్లు అనమాట. ఇదిగోండి వీళ్ళిద్దరే, 7up గాడు, అదిగో లడ్డు గాడు. ఇంకా ఈయన కూడా భాగస్వామి దాని లోపల. ఏం చేశారంటే చూడండి, అదిగోండి
ఫోన్ పడి నూకారు లోపల. అది పోయి ఆడబడి ఉంది, దమ్మా పడింది. ఫోటోలు తీసుకుంటా ఉంటే దడక్కని తిరిగి లోపల పోయి పడింది. మొత్తం టెంపర్ గ్లాస్ అంతా పగిలిపోయింది. ఇప్పుడు ఏంటంటే ఈ బొక్కలోంచి అది పట్టదు, అది తీయాలన్నా కష్టమే. తీవా వీడియో ఆన్లోనే ఉంది, అదే కదా. లే దాంట్లో ఏడ పడతావు, ఎల్ దుక్కారు రీడా. ఒరే ఆ ఫోన్ చూడరా ఏడబడిపోయిందో. ఒరే రావట్లేదు, ఆగరా. ఫోన్ పడి నూకారు, ఆగు తీస్తాను. ఒరే ఒరే అది లోపల జారి లోపలికి వెళ్ళిపోయిందిరా. అబ్బా ఇది కదా, తీస్తా ఉంటే జారి ఇంకా లోపలికి వెళ్ళిపోయింది గైస్. అరే ఎవరో ఒకరు తీయగలుగుతారా? నేను తీస్తా. ఫ్లాష్ దాని లోపల పడతావా? నేను ట్రై చేస్తా. ఫ్లాష్ దా లడ్డు అబ్బా తలదలుతుందిరా. ఒరే 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 కాళ్ళు చూడు. తలరా అయ్యా మొత్తం పగిలిపోయింది అది. ఇవి వీడియో ఆన్లైన్ ఉంది. అది మొత్తానికి అయితే ఫోన్ సేఫ్. ఇప్పుడైతే వెళ్దాం పదండి. ఇదిగో మొత్తం పగిలిపోయింది చూడండి, ఇదిగో టెంపర్ గ్లాస్ అంతా పగిలిపోయింది, పెచ్చులు పగిలిపోయింది. నెంబర్ పగిలింది, డిస్ప్లే పగిలింది. చూద్దాం మళ్ళీ. మొత్తం అంతా పెచ్చులు పగిలిపోయింది. అది నేనేంటంటే అందత నట్టుగా అట్టునింది, ఏళ్ళు టచ్ చేయగానే ఎగిరి మళ్ళీ బొక్కలోకి వెళ్ళిపోయింది. ఓడు గుండు అంతా లోపల పెట్టి ఫోన్ ఇంకా పోయిందేమో అని చెప్పి బాత్తో తీసాడు, వచ్చేసింది. మీకు ఇందాక నుంచి చెప్తున్న వస్తువు అయితే ఇదే అనమాట. నేను వేరేలా ప్లాన్ చేశాను, ఇట్లా చెట్ల కిందకి వచ్చి ఇలా వేసుకొని ఇక్కడ కూర్చొని క్యాంపింగ్ చేసి తింటూ ఆ తర్వాత బీచ్ లోకి వెళ్ళి మొత్తం ప్లాన్ చేశాను. కానీ వీడియో మొత్తం కంప్లీట్ గా అటు ఇటు అయిపోయింది. నేను తెచ్చిన ప్రోడక్ట్ అయితే ఇదే. ఇది మీరు కొనాల్సిన అవసరం లేదు, ఇది బాగున్నా కొనొద్దు. ఇదిగోండి, ఇది సంచి కాదనమాట. దీని లోపల తీగానే ఇది ఏదో ఒకటి వచ్చేస్తుంది ఇట్ట గోతాం పట్ట. ఎస్, ఈ తాడుని అయితే ఏం చేయాలంటే దీనికి ఇలా చుట్టేసి దీని లోపల నుంచి ఇలా దీన్ని బయటికి తీయాలన్నమాట. ఇలా బయటికి తీయాలి, దట్స్ ఇట్. దీనికైతే గ్రిప్ వచ్చేస్తుంది. ఇంకా పైకి పెట్టొచ్చు. మనకి ఏంటంటే ఎంత పైకి పెడితే హైట్ కాదు లూజ్గా వస్తుంది మనకి. ఇప్పుడు దీనికి వచ్చేసి హుక్ వేసేయడం అంతే. సైడ్ అయితే హ్యామాక్ రెడీ అయిపోయింది. ఇప్పుడు అటు సైడ్ కానీ ఫిక్స్ చేద్దాం సేమ్ అలాగే. నేను ఈ మధ్య బాగా తిని ఆల్మోస్ట్ చాలా బలిసున్నాను. ఇది తెగితే కింద పడతా. అయ్యా ఇప్పుడు ఇది ఆగద్దురా. అయ్యా పట్ట. అయ్యా ఏదైనా పైనుంచి పాము పడదుగా. ఫీల్ అయితే క్రేజీ ఉంది. ఇక్కడ ఇలా పడుకొని ఎదురుగా అదిగో పవర్ ప్లాంట్స్, అక్కడ నా ఎదురుగా 2 పవర్ ప్లాంట్స్ ఉన్నాయి. ఏమన్నా ఉందా ఫీల్? ఇక్కడ నుంచి పవర్ ప్లాంట్స్ చూస్తుంటే కాసేపు ఆగు. లేస్తే మాత్రం సస్తారా చెప్తున్నా. ఈ వీడియోకి అయితే ఇంతే అనమాట. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ ఇంకా లైక్ చెప్తే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి. షిరిడి పార్ట్ 2 అయితే నెక్స్ట్ వీడియోలో రాబోతుంది. రెడీగా ఉండండి. ఎంత వీలైతే అంత ఫాస్ట్గా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. అంతే మరి, వెళ్ళొస్తా, ఉంటా బాయ్.